అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు వచ్చిన సందర్భాలు ఎందుకు వచ్చినారు మామూలుగా ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము? ఎండి హుస్సేన్ గారు చనిపోయారు, బలవన్ మరణం. చనిపోవడానికి కారుకులు ఎవరు? పై అధికారులు కాదు, మనం. అంటే ఆ వ్యక్తికి నాకు సంఘం ఉంది, లేకపోతే నాకు జేఏసీ ఉంది, నాకు ఈ సమస్య వచ్చింది, వాళ్ళకి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారని నమ్మకం కలిగించుకోవడం మెయిన్. అంటే మనం ఆ వ్యక్తి వచ్చి పలానా సంఘం నాకు ఉంది, లేదా పలానా జేఏసీ ఉంది, వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు రేపు వచ్చి నా కోసం ఫైట్ చేస్తాడు, వాడి వల్ల నేను సేఫ్ అవుతున్న కాన్సెప్ట్ లేకపోవడం వల్ల చనిపోయింది. మెయిన్ ఫెయిల్యూర్ ఎవరంటే మనమే, తోటి ఎంప్లాయీస్. ఓ పక్క సమస్య ఎవరికి తెలియదా? ఓ పక్క సర్వేర్ కానీ, విఆర్ఏ కానీ, విఆర్ఓ కానీ, ఇతర వారు ఎవరికైనా ఆ సమస్య ఏంటో తెలుస్తుంది, వాడు ఏ స్ట్రగల్లో ఉన్నాడో తెలుస్తుంది. కానీ మనకెందుకులే, మన విలేజ్ కంప్లీట్ అయిపోతుంది కదా, మన ఈకేవైసీ మనం చేస్తున్నాం కదా, మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది కాన్సెప్ట్లో ఉండిపోతున్నాం. దానివల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. అవి మార్చుకోవాలంటే ఏం చేయాలి? మనలో యూనిటీ అనేది రావాలి. 20 మందిని కాస్త ఒక దగ్గర చాలామంది, ఈరోజు ఎంతమంది విఆర్ఓలు ఉండొచ్చు ఇక్కడ ఉంటారు కదా. ఒక వ్యక్తి చనిపోయాడంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, అది కామన్ ఇష్యూ. అది గత్యంతరం బాగలేదు, వెళ్తున్నాడు, రోడ్ యాక్సిడెంట్ చనిపోయి దాని మీద మనం ఏం చేస్తాము? మా అయితే గ్రూపుల్లో రిప్పని పెడతాము, ఒకరోజు కావాలని నిరసన ఏదో చేస్తాం, క్లోజ్. అది ఓ వ్యక్తి బలవన్ మరణం చూసే లెటర్ రాశాడు, ఎందుకు చనిపోతున్నామో రాశాడు, పేర్లు రాశాడు. పేర్లు రాసింది కూడా అందరూ చదివారు. చదవగానే అందరికీ కోపాలు వచ్చేస్తుంటాయి మన లోపల, ఏదో ఒకటి చేసేద్దాం అని. అయిపోయి 4 రోజులు అవుతాడు, మొత్తం చల్లబడిపోయినాము. అయితే ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటి? చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారు వస్తున్నారు, వచ్చి ఏదో ఆర్థిక సమస్యలు ఉండుంటాయి, ఫ్యామిలీలో కుటుంబ కలహాల వల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు చెప్పినాడు మీకు? చనిపోయిన వ్యక్తి ఏమని చెప్పినాడా? లేకపోతే లెటర్ రాసిన చనిపోయిన వ్యక్తా, లేకపోతే డీటీఈలో తహసీల్దార్ రాశారా? అంటే ఎంత అవగాహన రాహిత్యం ఉంది పై అధికారి ఏం చేయాలా? కింద అధికారి జరిగిన దాన్ని మీరు మెజిస్ట్రేట్ కాబట్టి కనుక్కోవాలా. అయ్యో ఇలా జరిగిందే, ఓకే, దీని మీద కమిటీ వేద్దాం, కమిటీ వేసి కనిపెడదాం. నిజంగా తప్పు జరిగిందా? ఆ తహసీల్దార్ని, డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేద్దాం. లేదు ఇలా జరిగిందని చెప్పాలి. మీరు డైరెక్ట్ పాయింట్ అంటే మీరు మీ పై అధికారులు కింద కాపాడినప్పుడు మరి మేము కూడా మేము మెజిస్ట్రేట్ కింద ఉన్న అధికారులే కదా. మేబీ క్యాడర్ వచ్చేస్తూ ఉండొచ్చు, పై క్యాడర్ కింద క్యాడర్. మీరు పై వాళ్ళు కాపాడుకున్నప్పుడు కిందోడు బలి అయిపోతున్నాడే. రాజరకం పాత రోజుల నుంచి జరిగేదే జరుగుతుంది. సస్పెండ్ చేస్తారు. ఎవరిని సస్పెండ్ చేస్తారు? సర్వేరు, విఆర్ఓ, లేదా వార్డోలు. మరి పై అధికారి ఏం చేస్తున్నారు? మానిటరింగ్ ఆఫీసరు. ఎందుకు సస్పెండ్ చేయరు? ఆ పై అధికారిని ఎందుకు సస్పెండ్ చేయరు? చేస్తే కదా తెలుస్తుంది. లేదు, మన కింద సస్పెండ్ చేస్తారు, మనం ఒక రోజు అటు ఇటు చేస్తే అయిపోయింది. ఐవీఆర్ఎస్ కాల్స్, నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, ఐవీఆర్ఎస్ కాల్స్ పెడుతున్నాడు. మరి తహసీల్దార్కి ఎందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టాడు? ఆర్డీఓకి ఎందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ లేవు? కలెక్టర్ పనితీరు ఐవీఆర్ఎస్ కాల్ ఎందుకు లేదు? మీకు పెడతాడు సచివాలయ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందని చెప్పి. మరి ఎందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో లేదు? మరి ఎందుకు ఆర్డీఓ ఆఫీస్, కలెక్టరేట్ అందరి దగ్గర లేవు? వాళ్ళ పనితీరు లేదా? వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ లేదా పీపుల్తో? ఓన్లీ గ్రౌండ్లో మనమే అప్రోచ్ ఉందా? మరి వాళ్ళు కూడా ప్రజల సేవ కోసం వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లే. మనం ఏమనుకుంటాము? ప్రశ్న అంటే మన కర్మ అంతేలేండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 6.5 సంవత్సరాలు అయింది సచివాలయ ఉద్యోగాలు జాయిన్ అయ్యి. మీరు 19 సంవత్సరాల నుంచి ఇక్కడ విఆర్ఓ వాళ్ళు ఉన్నారు, చాలామంది అదే ఉన్నారు. ప్రమోషన్స్ ఉండవు, ఎదుగు బదుగు ఉండదు. ఆ స్కేల్ కూడా 500 ఇంక్రిమెంట్ అంట, నెక్స్ట్ ప్రమోషన్కి 500 ఇంక్రిమెంట్. కొసమరిపేట అంటే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వార్డ్ అడ్మిన్ తీసుకుంటే 24,780 బేసిక్తో రన్ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఎంత అంటే 23,780. ఇది రివర్స్ పిఆర్సీ అలాగే రివర్స్ బేసిక్ పేలు రన్ అవుతున్నాయి మాకు. ఏంటంటే ఎవడు ముందుకు రాడు. ఇప్పుడు ఎవడైనా క్వశ్చన్ చేద్దాం అంటే వెంటనే ఇంటెలిజెన్స్ నుంచి నిఘా, ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, రేపు కర్నూలు వెళ్తారట, ఎందుకు వెళ్తారు? అరే హక్కుల కోసం ముందుకు వెళ్ళడమా? ఎవడు ఉన్నాం? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండిపోతాము. ఒక వ్యవస్థలో గట్టిగా వ్యవస్థ ఎవరంటే రెవెన్యూ వ్యవస్థ. విఎస్, విఆర్ఓ, విఆర్ఏ ముగ్గురు కానీ ఒక్కరోజు పని ఆపితే రెవెన్యూ మొత్తం అయిపోతుంది. చేయగలరా? ఎవరైనా వచ్చి చేయగలరా చెప్పండి. వీళ్ళు ముగ్గురు పని ఆపితే ఇంకో వ్యక్తి వచ్చి పని చేయగలరా చెప్పండి. లేదు, ఏ వర్క్ ఉండిపోయినండి. రేపు గోదావరి పుస్తకాల్లో ఆ ఘాట్ దగ్గర ఏదో క్లీనింగ్ ఉన్నా కూడా ఎవడరా ఖాళీగా ఉన్నాడంటే జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వేసేయండి. వాళ్ళు అంటే ముఠా వేసి పడేసేయండి. 1000 మందిని వేస్తే వాళ్ళే చేస్తారు. ఎందుకంటే 30,000 శాలరీ ఇస్తాం. ముందు ఎవరు చేశారని బియ్యాలు వాళ్ళు? అంగన్వాడీ టీచర్లు, వెలుగు, ఇలా అందరూ. ఇప్పుడు ఎందుకు లేరు? వాళ్ళు వర్క్ రాక కాదు,
మంది దొరికింది, ఓ 10,000 మంది, ఓ 1,00,000 మంది దొరికినారు. ఏ వర్క్ ఉన్నా కూడా ఇంత చేపించండి, వాళ్ళు ఎందుకు చేయరు? ఓ షోకా చేస్తే వాళ్ళు భయపడిపోతారు, ఓ మేమో ఇష్టం వణికిపోతారు. సస్పెండ్ అయితే ఇంక చాలు, ఆడ వెనకాల 30 మంది 50 మంది కూడా భయపడిపోతారు. బియ్యాలు ఓ పక్క చేయమంటాడు, ఓ పక్క సెన్సస్ వర్క్ అంటాడు, ఓ పక్క సర్ర అంటాడు, ఓ పక్కన సచివాలయం వస్తుంది ఏదో ఒకటి వస్తే చేయమంటాడు. మల్టిపుల్ బాసెస్, ఒక బాస్ కాదు. నా దగ్గర తీసుకోండి, ఓ పక్క ఎంఆర్ఓ గారు, ఓ పక్క మండల సర్వేరు, ఓ పక్క టీఎస్డబ్ల్యూ శ్రీటైర్ కొత్తగా వచ్చింది, ఓ పక్క ఎంపీడీఓ, ఓ పక్క నేనేం తక్కువ తిన్నా డీడీఓ అని పంచాయతీ సెక్రటరీ వస్తాను. 5కి నేను సమన్వయం చేసుకోవాలి. నా క్యాడర్ ఏంటి, నా శాలరీ ఏంటి, నేను 5కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? వ్యవస్థలో లోపాలు ఉన్నా సరిచేయండి, వేసేయండి. ఎవరు డిపార్ట్మెంట్ కానీ మెచ్చేసి పడేయండి, ఆడు బతికాడు బతుకుతాడు. అంతేగాని మీరు టీఎస్డబ్ల్యూఎస్ ఒకరోజు స్వర్ణగ్రామం అంటారు, ఒకరోజు స్వర్ణవెండి అంటారు. మీ నచ్చిన పేర్లు మారుతున్నాయి కానీ మా భవిష్యత్తు మారట్లేదు. స్వర్ణం పేరులో ఉంది కానీ ఇక్కడ ఊడి దగ్గర స్వర్ణాలు అనేవి లేవు. అంత బతుకుతున్నా కూడా బయటికి ఎవరు రాకపోవడానికి కారణం ఏంటో అర్థం అవ్వదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఈరోజు వ్యక్తి చనిపోయినాడు అయ్యింది, దానికి రేపు మేము రేపు ఎల్లుండి కర్నూలు వెళ్తున్నాం. ఈ సంఘటన మీద నేను కానీ అప్పలేడు గారని మధ్య అప్పలేడు కానీ వచ్చిన కర్నూలు వెళ్ళి అక్కడ నిరసన అనేది వ్యక్తం చేస్తాము. అక్కడ వాళ్ళు సస్పెండ్ అయినంత వరకు అక్కడ కదిలేదైతే లేదు, ఏం లేదు కూర్చొని 1-2 గంటలు కూర్చొని వచ్చే పరిస్థితి లేదు. కానీ మనం చేయవలసిన యాక్టివిటీ ఏంటంటే ఈరోజు మండలాల్లో కానీ జిల్లాలో కానీ యాక్టివిటీ చేయడానికి కారణం ఏంటంటే రేపటి రోజున ఇంకో వ్యక్తి ఇలా చేసుకోకూడదు. రేపటి రోజున ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు లేదు మనకి అప్పలనాయుడు గారు ఉన్నారు, లేదా మనకి ఇక్కడ వేణు గారు ఉన్నారా, వీళ్ళు ఏదైనా చెప్తే రేపు మనం సపోర్ట్ చేస్తారా అనే భరోసా కల్పించాలని ఈ ప్రయత్నం కూడా లోపం. ఈ ప్రయత్నం కూడా నాకెందుకులే, ఎవడో చనిపోయినాడు ఎక్కడో పక్క జిల్లా వాడు కదా, నా జిల్లా అయితే మాత్రం నేను అదేసుకుని వచ్చేస్తాను, పక్క జిల్లాగా మనకెందుకు కాన్సెప్ట్ ఏ రోజు వస్తుందో ఆ రోజు మనం ఫెయిల్ అయిపోతాము, ఉద్యోగం ఫెయిల్ అయిపోతాము. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, పేర్లు చెప్పుకోరు కానీ చిన్న సమస్య వచ్చిందంటే చాలు 28 జిల్లాలు యాక్ట్ నిలబడతారు. 2వ రోజుకి వాళ్ళకి రావాల్సిన జీవాలు కూడా వస్తున్నాయి. మరి నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, ఏమి జీవో వస్తుంది మనకి? దయచేసి చెప్తున్నాము, ఇది ఒక రెవెన్యూ వ్యవస్థకే కాదు, సర్వేలు వీఆర్కలే కాదు, గ్రామ వార్డు సచివులు ఉద్యోగులు అందరూ కూడా నష్టపోతున్నాము. సంజీవ్ ఉన్నారు ఇక్కడే కదా, రేపటి రోజున ఒక డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైందండి, ఏం చేస్తాం? అయితే సస్పెండ్ చేస్తాం, ఆల్రెడీ 2 సార్లు సస్పెండ్ అయ్యి మళ్ళీ జాబ్లోకి వచ్చినాం. మన హక్కుల కోసం పైకి సస్పెండ్ అయిపోయినా పర్లేదు, కానీ ముందుకు వెళ్ళాలి, తప్పదు. తప్పని పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. ఇంకా 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. మహా అయితే 4వ సంవత్సరంలో ఏ ఓటు ఇస్తారు, దాన్ని మనం అదే చూసుకొని ఇదే బతుకు అనుకుంటే అవ్వదు. దయచేసి హక్కుల కోసం ముందుకు వెళ్దాము. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మీరు వచ్చిన వాళ్ళే కాదు, రాని వాడికి కూడా మనం మోటివేట్ చేయాలా. రేపటి రోజున లేదురా మనం అందరం ముందుకు వెళ్ళాలా, మన జిల్లా పక్క జిల్లాలతో సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లా ఏమో పిలిపిస్తే 5,000 మంది కూర్చున్నారు రావాలి. మొత్తం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులే కదా, రెవెన్యూ వ్యవస్థతో పాటు అందరూ ఇక్కడ కూర్చొని హక్కుల కోసం ముందుకు వెళ్ళాలి. అప్పటి రోజునే కదా ఎవరు సస్పెండ్ చేయాలన్నా లేకపోతే ఎవరికి ఏదైనా చేయాలన్నా వణికి అనేది కొట్టాలి. అబ్బా వాళ్ళు సస్పెండ్ చేస్తే ఊరుకోర్రా, వీళ్ళందరూ 5,000 మంది ఉన్నారా, వచ్చి పడిపోతారా అని బలం తేవాలి. ఆ తేడాలో చాలా విఫలం అవుతున్నాం. దయచేసి ఎక్కడైనా మనం ముందుకు వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుందాం. కొన్ని సంఘాల్లో దయచేసి చెప్తున్నాను, సమస్యను బట్టే కొన్ని సమస్యలకి సంఘాలతో సంబంధం ఉండకూడదు, డైరెక్ట్గా రావాలి. ఇది లేదు నా సంఘం, ఇది నా సంఘం, ఇది నా సంఘం అంటే తప్పది. మీరు ఓన్ ఎజెండా పాయింట్స్తో వెళ్ళినప్పుడు సంఘాల వారికి వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం అన్ని సంఘాలు ఏకం అవ్వాలి, అన్ని డిపార్ట్మెంట్లు ఏకం అవ్వాలి. ఇకపైన ఇలాంటి పునరావృతం కాకుండా మన జిల్లాలో ఏది జరిగినా కూడా 5,000 మందితో ప్రతి ఒక్క యాక్టివిటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.